ఒక మనిషి ఇచ్చే జీతం కొరకు, జాగ్రత్తగా వినండి, ఒక మనిషి ఇచ్చే జీతం కొరకు ఊడిగం చేస్తాం, బానిసత్వం చేస్తాం. అవునా? ఒక మనిషి ఇచ్చే ఉద్యోగము ద్వారా ఇచ్చే జీతం కొరకు మనము ఎంత ఊడిగమైనా, ఎంత బానిసత్వమైనా ముక్కుకుంటూనో, మూలుగుకుంటూనో, సనుగుకుంటూనో ఏం చేస్తాడు? మనం ఊడిగం చేస్తాం, బానిసత్వం కూడా మనం చేస్తాం. కానీ దేవుడు ఇచ్చే జీవితంతో మాత్రం ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి మనకి మనస్సు రాదు. మనిషి ఇచ్చేది ఏమిటండి? ఒక మనిషి, ఒక వ్యవస్థ ఇచ్చేది ఏమిటి? జీతం. దేవుడిచ్చేది జీవితం. ఈ చిన్న సత్యము మనకు అర్థమైతే సోమవారము ఫస్ట్ డే, వీక్ ఫస్ట్ డే డ్యూటీ వెళ్ళకపోతే సండే పోతుంది అని ఎంత పరిగెడతామో. ఏమంటే వర్షం వచ్చిందని 10 గంటలకు వెళ్తే ఊరుకుంటారా? ఫేషియల్ వేయాలండి, లేదంటే తంబు వేయాలండి అని ఏం చేస్తాం? రెయిన్ కోటే వేసుకుంటారు, గొడుగే వేసుకుంటారు, కారు పెట్టుకుంటారు, తడిసి ముద్దవుతారు. మొత్తానికి ఏం చేస్తాం మనం? దేని కొరకు అంటే జీతం కొరకు. జీతం గొప్పదా? జీవితం గొప్పదా? జీతం గొప్పదా? జీవితం గొప్పదా? జీవితం ఉంటే ఎన్ని జీతాలైనా సంపాదించుకోవచ్చు కదండి. జీవితం అనేది ఉంటే ఎన్ని జీతాలైనా మనం సంపాదించుకోవచ్చు. వేసవికాలం అంతా గమనించినప్పుడు ఇంచుమించుగా 11, అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, నాకు బుద్ధి లేక, ఎప్పుడైనా వినకపోతారా అనే ఆశ. వేసవికాలం అంతా భయంకరమైన ఎండలు, అందుకు రాలేని వారు కొందరు. విచిత్రం ఏంటో తెలుసా? ఇదే ఎండల్లో సమ్మర్ వెకేషన్కి వెళ్ళిపోతారు. ఇదే ఎండలో ఎక్కడికి వెళ్ళిపోతారు? సమ్మర్ వెకేషన్కి వెళ్ళిపోతారు. కానీ చర్చికి రావడానికి అయ్యి బాబోయ్ ఎండండి. ఏమంటారండి? అయ్యి బాబోయ్ ఎండండి. మరి సమ్మర్ వెకేషన్ బాగా చల్లగా ఉంటుంది కదండి. డబ్బులు పోతాయి, ఆరోగ్యం పోద్ది, అన్నీ పోతాయి, అయినా సమ్మర్ వెకేషన్కి వెళ్తారు. వర్షాకాలం వచ్చింది, తడిస్తే రొంపండి, దగ్గండి, మరొకటండి. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ జీవితముందు సమస్తము కూడా దేవుడిచ్చింది. ఒకరోజు తడిచినంత మాత్రాన కరోనా వచ్చేది? కరోనా ఏమీ వచ్చేది? ఒకరోజు తడిచినంత మాత్రాన జ్వరం ఏమో వచ్చేది? ఓకే, వచ్చింది. డోలో 650, ఇంకా మీకు ఎక్కువగా వస్తే 1000 వేసేసుకోండి, ఎక్కడికి వెళ్ళినా అదే ఇస్తారు. దేవుని కొరకు ఆ మాత్రం శ్రమ పడలేమా? దేవుని కొరకు ఆ మాత్రం నడుం కట్టలేమా? దేవుని కొరకు ఆ మాత్రం పరుగులు పెట్టలేమా? ప్రభునందు ప్రియులరా, ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా మన పని మనము చెయ్యకపోవడమే ఈ సమస్త కీడునకు కారణం అంటే మీరు నమ్ముతారా? క్రైస్తవ విశ్వాసులుగా మనము చేయాల్సినటువంటి పని మనము చెయ్యకపోవడం ఈ సమస్త కీడులకు మూలం. మనము 4 వాక్య భాగాలు చదివాం. ఈ 4 వాక్య భాగాల నుంచి మూల వాక్యముగా యోనా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ఆధారంగా ధ్యానం చేద్దాం. ఈ 4 భాగాలు ఒక్కసారి మీకు చెప్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం నుంచి 7వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు, కీర్తనలు 14వ సంకీర్తన మొదటి 4 చరణాలు, యోనా గ్రంథము 1వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు, అపోస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 22 నుంచి 35 వచనాలు. మూలవాక్యం యోనా గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము. కాబట్టి వారు అతనిని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించును? నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుంచి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియచేయము అనగా. ప్రియులారా, ఎక్కడి నుంచి మరికొన్ని వచనాలు మనము చదువుకుంటే గనక, ముఖ్యంగా 12వ వచనం, మేము నీకేమి చేయవలనని అతనిని అడుగగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చానని నాకు తెలుస్తున్నది. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నెమ్మలించనని వారితో చెప్పాను. సాధారణంగా కీడు, విపత్తు, ఉపద్రవము, శ్రమ
కష్టము ఈ లోకానికి ఎవరి వలన సంభవిస్తుందయ్యా అంటే ఒక దుర్మార్గుని వలన, ఒక పాపి వలన, లేదా ఒక చెడ్డవారి వలన సంభవిస్తుంది. ఇది లోకము ఎరిగినటువంటి పొకడ. ఒక కీడు, ఒక విపత్తు, ఒక భయంకరమైనటువంటి ప్రళయం చరిత్ర నుంచి ఇప్పటి వరకు ఎవరి వలన సంభవిస్తుందని మనం వింటూ ఉన్నామండి. లోకంలో దుర్మార్గుడి వలన, లేదా దుష్టుని వలన, లేదా పాపము చేసిన వారి వలన ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది. కానీ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి ఓ వ్యక్తి వలన, లోకానికి రక్షణ స్వార్థను ప్రకటించాల్సినటువంటి ఓ భక్తుని వలన, లోకములో ఉప్పుగా అనేకులకు దేవుని రుచిని, లోకములో వెలుగుగా అనేక చీకటిలో మగ్గిపోతున్నటువంటి వారికి వెలుగును పంచాల్సినటువంటి ఓ వ్యక్తి ద్వారా ఎప్పుడైనా లోకానికి కీడు వస్తుందని కానీ, లేదా శ్రమ వస్తుందని కానీ, లేదా ఇబ్బంది వస్తుందని కానీ, లేదా ప్రళయము సంభవిస్తుందని కానీ ఎప్పుడైనా మనము తెలుసుకున్నామా? ఎప్పుడైనా మనము ఎరిగి ఉన్నామా? కానీ ప్రియులారా, ఈ యోనా గ్రంథములు అలాంటి ఒక సందర్భము, అలాంటి ఒక సంఘటన జరుగుతుంది. ఒక భక్తుని వలన, ఒక ప్రవక్త వలన దేవుని యొక్క శక్తిని ఎరిగి, దేవుని యొక్క నామమును ప్రకటించే ఒక గొప్ప విశ్వాసిని బట్టి ఆ వాడకు, ఆ వాడలో ఉన్న వారందరి మీదకి ఏమొస్తుందండి? గొప్ప తుఫాను, గొప్ప తుఫాను. ఈ కీడు ఎందుకు సంభవించిందో మాకు తెలియదంటే యోనా అంటున్నాడు, ఈ కీడు నా వలనే సంభవించింది. ఈ కీడు నా వలనే సంభవించింది. ఎందుకు అంటే ప్రకటించవలసిన యోనా ఏం చేస్తున్నాడండి? ప్రకటించవలసిన యోనా పారిపోతున్నాడు. ప్రార్థించవలసినటువంటి యోనా నిద్రపోతున్నాడు. నశించిపోతున్న వారిని రక్షించాల్సినటువంటి యోనా తానే నశించిపోయే పరిస్థితికి వచ్చాడు. దీనికి ఒక భిన్నమైనటువంటి కథనం, సత్యము పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నది. ఇక్కడ యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ప్రార్థన చేయకుండా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేకుండా ఇతడు నిర్లక్ష్య వైఖరిని వహిస్తుంటే మనం చదువుకున్నాం చూడండి. చివరి భాగం అపోస్తలుల కార్యముల గ్రంథంలో 27వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. వాడలోనికి కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగుతుంది. నేను ఎవని వాడనయో వాని ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుటను నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని. యోనా ఏమంటున్నాడు? ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం అంటే ఏం చేస్తున్నాడండి? ఏం చేయటం లేదు, నన్ను వేసేయండి అందులో అంటున్నాడు. ఇక్కడ పౌలు అతని జీవితంలో కూడా ఇలాంటి ఒక సందర్భమే, ఇలాంటి ఒక సంఘటనే జరుగుతుందండి. కానీ పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నీతో ప్రయాణిస్తున్నటువంటి వారిలో ఒక్క ప్రాణాన్ని కూడా నీవు పోగొట్టుకోవు, అందరినీ నీవు దక్కించుకుంటాం. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? చూద్దాం. ఆ కారణాన్ని కూడా ఇదే గ్రంథంలో 27వ అధ్యాయంలో మనము చూద్దాం ప్రియులారా. ఈ 33 నుంచి 34 వచనాల భాగం. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనడని మిమ్మల్ని వేడుకొచ్చున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయకరమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకున్నాడని అందరినీ బ్రతిమలాడెను. ఈ మాట చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి మరి తినసాగిన. ప్రియులారా, ఎంత నిరీక్షణ, ఎంత గొప్ప వాగ్దాన సంబంధమైన ప్రార్థనాపూర్వకమైన అనుభవం. పౌలు ఎంత గొప్ప నిబ్బరంగా, ఇంత గొప్ప ధైర్యంగా తనను తాను సముదాయించుకుంటూ తనతో ఉన్నటువంటి వారిని సముదాయిస్తూ వారిని బలపరిచి రక్షించుకున్నటువంటి కారణం పౌలు జీవితంలో ప్రార్థన అనే ఒక ప్రగాఢమైనటువంటి ఓ బలమైన సాధనం. ప్రియులారా, యోనాకు లేనిది పౌలుకు ఉన్నది వ్యత్యాసం ఒకటి, ప్రార్థన. ఈరోజు ప్రార్థన గురించి మనం పాడుకున్నాం. అద్భుతమైనటువంటి విషయం. ప్రార్థనలో ఎలాంటి అనుభవాలు ఉంటాయో, ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో, ఎలాంటి దీవెనలు ఉంటాయో, ఎలాంటి కృపలు ఉంటాయో. చాలాసార్లు ప్రార్థించడం
ఏం చేస్తామని అస్తమాటు వేస్ట్ అని అనుకునే చాలామందికి. ప్రార్థన అంటే ఈరోజు మన జీవితంలో ఏంటంటే టైం వేస్ట్. ప్రార్థన అంటే మన జీవితంలో ఏదో అవసరం వస్తే చేయాలి తప్ప అస్తమాటు ఎందుకండి, కష్టం వస్తే వెళ్ళాలి తప్ప అస్తమాటు ఎందుకండి అని చెప్పుకుని అవసరార్థమైనటువంటి ప్రక్రియ మాత్రమే. కానీ ప్రియులారా, ప్రార్థన గురించి ఈరోజు మనం పాడుకున్న పాటలు, భక్తుడు ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థనను అనుభవిస్తూ ఆస్వాదిస్తూ రాస్తున్నాడు. ఆ భక్తుని జీవితానికి ప్రార్థనే ప్రయాణం అటండి. ప్రార్థనే అతని జీవితానికి ప్రాకారం. ఈ భాష అర్థమవుతుందా? పయనము అంటే ప్రయాణం, జర్నీ. ప్రాకారం అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రొటెక్షన్. అలాగే మరి ప్రార్థనే ప్రాధాన్యం. తన లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ ప్రేయర్. తన జీవితంలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రార్థన అండి. కనుక అయ్యా, ఎంత ప్రార్థనాపరుడు మళ్ళా అంటున్నాడు, అయ్యా నాకు ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకపోతే ఉండలేకపోతున్నానయ్యా అంటూ తిరిగి దేవుని సన్నిధిలో అంటాడు. ఎందుకంటే ప్రార్థనలో ఒక్కసారి నాటితే ఎవడో దానిని పెరికివేయడం అసాధ్యమటండి. ప్రార్థనలో పోరాడితే పొందకపోవడం అసాధ్యమట. ప్రార్థనలో పాకులాడితే పతనం అవ్వడం ఇలాగ ప్రార్థనలో అనేక విషయాలు. మనం ఎక్కడున్నామంటే యోనా పౌలు జీవితంలో ఉన్న ప్రార్థన జీవితం. యోనా అస్సలు ప్రార్థించనంటున్నాడు, పౌలు ప్రార్థించకుండా ఉండలేనంటున్నాడు. ఇతర జీవితాల యొక్క సాక్ష్యాలు, జీవిత పర్యవసానాలు చూస్తే ప్రియులారా, పౌలు ఓ గొప్ప స్వార్థికునిగా అనేక సంఘాలు స్థాపించాడు, అనేక ఆత్మలను రక్షించాడు. యోనా కనీసం తనకు తాను కూడా రక్షించుకోలేకపోయాడు. ఇలాంటి నేపథ్యంలో నీకు ఎలా ఉన్నావు ఆలోచన చేస్తూ ఈరోజు యోనా సమస్త పతన స్థితికి కారణం ఏంటంటే ఒకే ఒక్క మాట. మొదటి నుంచి చివరి వరకు మనం చూస్తే అతడు ప్రార్థన చేయకపోవడమే కారణం. ఈరోజు ఒకవేళ క్రైస్తవ విశ్వాసులుగా ప్రార్థన అనే పునాది మీద విశ్వాస మూలముగా దేవుని మందిరాలుగా కట్టబడుతున్నటువంటి మనం తిరిగి మరొకమారు ప్రార్థన అనే అనుభవాన్ని, అంశాన్ని ధ్యానించడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఆధారంగా, దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఆధారంగా, ప్రియులారా, ఇక్కడ సొలొమోను దేవుని మందిరాన్ని కట్టేసి బలులు, దహన బలులు, సమాధాన బలులు, సర్వాంగ హోమములు అర్పించి రాత్రి దేవుని సన్నిధిలో ఉపక్రమిస్తున్నప్పుడు ప్రియులారా, దేవుడు సొలొమోనుకు ఆ రాత్రి దర్శించి ఈ మాటలు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఆ వచనము చదువుదామండి. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలండి ప్రియులారా, ఇక్కడ ఒక చక్కటి స్టార్టింగ్. ఈ వచనములో ఒక మంచి ప్రారంభాన్ని ఇస్తున్నాడు. ఈ ప్రారంభము ఎవరిని అడ్రస్ చేస్తుంది అంటే ప్రియులారా, నా పేరు పెట్టబడిన జనులు. ఈ మందిరంలో, ఆయన సన్నిధిలో నా పేరు పెట్టబడినటువంటి జనులు ఎవరు? దేవుని పేరు పెట్టబడిన జనులు. ఈరోజు క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు క్రీస్తు పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలి? యోనా ఏం చేయలేకపోయాడు, పౌలు ఏం చేశాడు? ఈరోజు ప్రియులారా, ఒక 3 విషయాలు మనము మన ప్రార్థనా జీవితాన్ని తిరిగి బతికించుకోవడానికి, ప్రార్థనా జీవితాన్ని తిరిగి బలపరుచుకోవడానికి, ప్రార్థనా అనుభవములో మనము స్థిరపరచబడడానికి ప్రయత్నించాం. 3 మాటలు. నా పేరు పెట్టబడిన జనులు. ఈ మాట తర్వాత మొట్టమొదట అంటున్న మాట ఏమిటంటే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించాలంటే ప్రియులారా, ప్రార్థించాలంటే ఏం కావాలి అంటే ప్రార్థిస్తున్న వారందరూ తగ్గించుకున్నట్లు లెక్క. నేను అంటాను, ప్రార్థిస్తున్న మనలో ఎవ్వరిలో లేని ఒక కామన్ ఫీచర్ ఏంటంటే ఏంటి లేదండి, నాకు తగ్గింపు ఉందని ఒక్కళ్ళు చెప్పండి. నాకు తగ్గింపు ఉంది అని ఒక్కళ్ళు చెప్పండి. ఒక విషయంలో తగ్గించుకోవడం, మరొక విషయంలో పట్టుపట్టడం, అది కాదు తగ్గింపు. జీవితం అంతా తగ్గించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఒక్కళ్ళైనా చెయ్యెత్తమన్నాను, ఒక్కళ్ళు ఎత్తలేదు. అంటే మనం ఎలాంటి వాళ్ళము?
ప్రియులరా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోనా ఎందుకు ప్రార్థించలేకపోయాడు తెలుసా? యోనా ఎందుకు ప్రార్థించలేకపోయాడు తెలుసా? యోనా చాలా అగ్రెసివ్గా దేవుని మీద కోపంగా ఉన్నాడు. దేవుని మీద చాలా కోపంగా ఉన్నాడు. చచ్చైనా చచ్చిపోతాను తప్ప నేను ప్రార్థన చేయను. యోనా యాటిట్యూడ్ ఎలా ఉందండి? పారిపోతున్నాడు, వాడెక్కడో నిద్రపోతున్నాడు, అన్ని జనులు లేపి మా దేవతలకు ప్రార్థించే ప్రయోజనం లేదు, మీ దేవునికి ప్రార్థించమని చెప్పాడు. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఎవరు చెప్పకుండా పౌలు ప్రార్థిస్తున్నాడండి. ఎవరు చెప్పకుండా ఏం చేస్తున్నాడు? పౌలు ప్రార్థిస్తున్నాడు. యోనా ప్రార్థించడం లేదు. కారణం ఏంటంటే, బహుశా రెండు అయి ఉండొచ్చు. తను ఇలాంటి ఒక పని మీద పురమాయించినటువంటి దేవుని మీద యోనాకు చాలా కోపం ఉంది. రెండోదేంటి, నువ్వు నాకు చెప్పడం ఏంటి? సాధారణంగా మనం చాలా పనులు చేయకపోవడానికి కారణం పలానా వ్యక్తి చెప్పడం, పలానా వ్యక్తి చెప్పడం. అందుకనే చేయను, నాకు చెయ్యాలని ఉందండి. ఆవిడ చెప్పడం ఏంటి, ఆయన చెప్పడం ఏంటి, నాకు తెలీదా? దీనిలో ఏముందంటే ప్రియులారా, తగ్గింపు లేని అనుభవాలు ఉన్నాయండి. తగ్గింపు లేని అనుభవాలు. ఇక్కడ సొలొమోనుతో మాట్లాడుతున్నాడు, ఇది నా మందిరము, నా మహిమ కొరకు నీ చేత నేను నిర్మించుకున్నటువంటి మందిరం. నీ దేశము స్వస్థపరచబడాలన్నా, నీకు కాలానుకూలంగా సమస్త ప్రక్రియలు జరగాలన్నా, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. అక్కడ తుఫాను రావడానికి యోనా కాలంలో, వాడు మునిగిపోయే ప్రమాదం రావడానికి యోనా కాలంలో, యోనా జీవితము ప్రశ్నతో ప్రారంభమై ప్రశ్నతో ముగిసిపోవడానికి అన్నింటికీ ప్రధానమైనటువంటి ఏకైక కారణం ఏమిటయ్యా అంటే, యోనా ప్రార్థన చేయడానికి ఇష్టపడటం లేదు. యోనా ప్రార్థన చేయడానికి ఇష్టపడటం లేదు. మరి మన సంగతి ఏంటి? ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? ప్రార్థన చేయడానికి ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. ఇది కూడా లేదా? ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఇంట్రెస్ట్ ఉంది, మంచిదే. అయితే నీ ప్రార్థన మీద మరి దేవునికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా. నీ ప్రార్థన మీద దేవునికి కూడా ఏముండాలి? ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఇంట్రెస్ట్ ఉండాలంటే ప్రియులారా, నీ ప్రార్థనలో మొట్టమొదటి విషయం ఏంటంటే తగ్గింపు ఉండాలి. నీ ప్రార్థనలో తగ్గింపు లేకపోతే ప్రియులారా, నీ ప్రార్థనను దేవుడు అంగీకరించడు, ఆయన తన సొంత నోటితో మాట్లాడుతున్నాడు. నా పేరు పెట్టబడిన జనులు నా సన్నిధికి వచ్చిన ప్రతిసారి, ప్రార్థించడానికి వచ్చిన ప్రతిసారి, ఆరాధించడానికి వచ్చిన ప్రతిసారి తమ్మును తాము తగ్గించుకోవాలి. క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఎదట వారిని తగ్గించడానికి చేసే ప్రయత్నం తమ్మును తాము తగ్గించుకోవడానికి చేయరు. క్రైస్తవ జీవితంలో అవసరమైతే ఎదట వారిని మనం తగ్గిస్తాం, మనము తగ్గించుకోవడానికి ఇష్టపడము. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయండి. మొదటి అధ్యాయం ఒక పేరు పెట్టుకోవాలంటే, మొదటి అధ్యాయానికి ఒక పేరు పెట్టుకోవాలంటే మొండితనం కనపడుతుందండి. మొదటి అధ్యాయం అంతా ఏం కనపడుతుంది? మొండితనం కనపడుతుంది. రెండవ అధ్యాయము ఒక పేరు పెట్టుకోవాలంటే, రెండవ అధ్యాయం అంతా కూడా అతిశయము కనపడుతుంది. యోనా ప్రార్థనలో అతిశయము తప్ప ఆత్మీయత కనిపించడం లేదు. ఇక మూడవ అధ్యాయం అంతా కూడా ప్రియులారా నిర్లక్ష్యం. దేవుడు చెప్పిన పని ఏది సరిగా చేయటం లేదు. అది కూడా దేవుడు రెండోసారి మరలా హెచ్చరిస్తే ఏదో వెళ్ళి 3 దినాల ప్రయాణం అంత దూరమైనటువంటి పట్టణంలో ఒక్క దినం చేశాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని వెళ్ళి మూల కూర్చున్నాడు. ఇక 4వ అధ్యాయం అంతా కూడా ప్రియులారా కోపం. 4వ అధ్యాయం అంతా చాలా అగ్రెసివ్గా దేవుని మీద కోప్పడిపోతున్నాడు అండి. దేవుని మీద కోప్పడిపోతున్నాడు. ఈ 4 అధ్యాయాల సారం యోనా జీవితం అయితే, యోనా జీవితంలో ఎక్కడ తగ్గింపు స్వభావం కనిపించడం, ఎక్కడ తగ్గింపు స్వభావం యోనా జీవితంలో కనిపించడం. కానీ దేవుడు అడుగుతున్నాడు, నా పేరు పెట్టబడినటువంటి జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. నీ ప్రార్థనా జీవితం బాగుండాలంటే, నీవు ప్రార్థనా పరుడిగా ఉండాలంటే, నీవు ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యాలు చేయాలంటే, నీ ప్రార్థన ఆయన ఆలకించాలంటే, నీ ప్రార్థనా జీవితం ద్వారా ఆయన సన్నిధిని నీవు దర్శించాలంటే, ఆయన నిన్ను సంధించాలంటే ప్రియులారా, ఖచ్చితంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తగ్గింపు. ఇక్కడ మనం అందరం ఉన్నాం. మన జీవితంలో తగ్గింపు ఎంత శాతం ఉన్నది? నీ జీవితము, నీ క్రైస్తవ విశ్వాస ప్రయాణం 70 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, 50, 40, 30, 10, 1, నువ్వెన్ని సంవత్సరాలు ఈ క్రైస్తవ విశ్వాసంలో వెళ్ళిపోతున్నాను, నీలో తగ్గింపు లేకపోతే ప్రయోజనం. ఈ గర్వము అతిశయం అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఈ లోక సంబంధమైనటువంటి అతిశయం అంటే కలిగి ఉన్న వాటిని బట్టి, కారు, బంగళా, బంగారం, ఆస్తి, పాస్తి, బంధువులు, బలగం, ఆధిక్యతలు అన్నీ
నీవు భౌతికంగా కలిగి ఉన్న దాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారండి ప్రియులారా. యోబు జీవితంలో అన్నీ పోవడానికి ఎంత టైం పట్టింది? యోబు జీవితంలో, అంత భక్తుల జీవితంలో అన్నీ పోవడానికి ఎంత టైం పట్టిందండి? అక్కడ రాస్తాడు, ఒకడు వచ్చి చెప్పాడట, వీడు వెళ్ళకముందే ఇంకోటి వచ్చాడట, వీడు వెళ్ళకముందే ఇంకోటి వచ్చాడట, వీడు వెళ్ళకముందే. ఆ ఒక్కొక్క వచనం చెప్పడంలో మహా అయితే వాడు వచ్చి 1, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు మాట్లాడుంటాడు. 5 నిమిషాల తర్వాత ఇంకోటి వచ్చాడు, 5 నిమిషాల తర్వాత ఇంకోటి వచ్చాడు. గట్టిగా అయితే 1/4 గంట 20 నిమిషాలు మొత్తం స్మాష్ అయిపోయింది. 1/4 గంట 20 నిమిషాల్లో మొత్తం స్మాష్ అయిపోయింది. ఎంత టైం పడుతుందండి? నువ్వు దేనిని బట్టి వచ్చేపడుతున్నావు? నీ బలమా, నీ అందమా, నీ చదువా, నీ ఉద్యోగమా, నీ ధనధాన్యమా, నీ ఆస్తిపాస్తులా, నీ బంధువులా, నీ బలగమా, నీ అధికారమా, ఇంకా నీ అతిశయ కారణమైన మరి ఏదైనా ఆలోచన చేయి. యోబు వంటి మహాభక్తుని జీవితంలోనే క్షణములు పోయాయని తగ్గించుకుంటే మేలు. రెండవది ఏంటంటే ఆత్మీయ అతిశయం. ఆత్మీయ అతిశయం మొదటిది బెటర్ అండి, పోతే కనీసం మాట అంటాం. రెండవది వీడు పోయే వరకు మాట అంటాం. మొదటిది అవి పోతే మాట అంటారు, రెండవది చూసే ఆత్మీయ అతిశయం వీడు పోయే వరకు మాట అంటాం. ఈ ఆత్మీయ అతిశయం ఏంటంటే నేను గొప్ప ప్రసంగికుణ్ణి, మొదట నా గురించి మొదలెడతాను, నేను గొప్ప ప్రసంగికుణ్ణి అని భ్రమపడ్డాం. నేను గొప్ప ప్రార్థనాపరుణ్ణి, నేను ప్రార్థన చేస్తే మొత్తం జరిగిపోద్ది, అందరికీ జరుగుతుంది వీడికి తప్ప. నేను ప్రార్థన చేస్తే మొత్తం జరిగిపోద్ది, నాకు దర్శనాలు వస్తాయి, ఎవరికి ప్రయోజనం? ఇంత లేదు అంత లేదని ప్రియులారా, చాలామంది ప్రస్తుత కాలంలో ఆత్మీయ అతిశయము, ఆత్మీయ గర్వము చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటంటే వేషధారణ. నేను భక్తుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి, నేను ప్రసంగికుణ్ణి, నేను పాటగాండి, నేను ఇది, నేను అది, నేను ఏదో. ఇవన్నీ ఎలా వచ్చాయి నీ జీవితంలో? దేవుడు ఇవ్వకుండా వచ్చాయా? దేవుడు అనుగ్రహించకుండా వచ్చాయా? దేవుడు కృప చూపకుండా వచ్చాయా? ప్రియులారా, ఈ ఆత్మీయ అతిశయము నాశనానికి నడిపిస్తుందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నాశనమునకు ముందు ఏమి నడుస్తుందటండి? గర్వము నడుస్తుంది. నాశనమునకు ముందు నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదుగుతావో ప్రియులారా అంత తగ్గించుకోవాలి. నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదుగుతావో అంత తగ్గించుకోవాలి. నీ ఆత్మీయ స్థితి ఉన్నత శిఖరాలకు వెళుతున్నప్పుడు నీ జీవిత స్థితి కిందకు దిగుతూ ఉండాలి. ఈరోజు ప్రియులారా ఎలా ఉండాలంటే, మిట్ట మధ్యాహ్నం చూడండి, మార్నింగ్ టైం ఎలా ఉంటుందండి? నీడ మనం ఎండలో నుంచి ఉంటే ఎలా ఉంటుంది? నీడ అక్కడికి వెళ్ళిపోతుంది, చివరికి వెళ్ళిపోతుంది. మిట్ట మధ్యాహ్నం వచ్చేసరికి నీడ కనిపించదు, మాయమైపోద్ది. నీ ఆత్మీయ జీవితం ఎదిగే కొద్ది ఎలా ఉండాలంటే, నీకు నువ్వు కనిపించకూడదు, నీ దేవుని ప్రకాశం మాత్రమే కనిపించాలి. నీకు నువ్వు కనిపించకూడదు. ఎందుకంటే నీ నోటితో పాడుతున్నటువంటి నోరు దేవుడిచ్చింది. నువ్వు ప్రసంగిస్తున్న ఈ ప్రసంగం దేవుని వాక్యం నీది కాదు. నువ్వు సొంతంగా రాసేవాడు బైబిల్ ఏమన్నాను, దేవుని వాక్యమని చెప్తున్నావు అంతే. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృప. ఇలా నీ జీవితంలో నీ ఆత్మీయ బ్రతుకుల ప్రియులారా ప్రతిదీ కూడా దేవుడిచ్చింది. కనుక ఏదో నీ గొప్పతనమని అతిశయపడకు, చతికిల పడిపోయే ప్రమాదం మనకు. ఏదో నన్నే వాడుకుంటున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అని చాలామంది ప్రియులారా ఎదటి వారికి సలహాలు ఇస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఎదటి వారికి సలహాలు ఇస్తూ ఉంటారు. ఒక్కసారి వారి జీవితాన్ని చూస్తే ప్రియులారా వారి జీవితంలో ఏమంతా సాక్ష్యం ఉండదు. గమనించండి, నీ ఆత్మీయ జీవితంలో ఏముండాలంటే తగ్గింపు చాలా ప్రధానమైనది. ఎంత విధేయత, ఎంత వినయము, ఎంత తగ్గింపు స్వభావము, నువ్వు ఎంత లోబడి కింద స్థాయిలో నీవు జీవిస్తావో దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తూ ఉంటాడు. గొప్ప దైవజనులు చాలామంది ప్రియులారా వారి జీవితంలో ఇలాంటి జీవితాన్ని అనుసరించారు. అందుకనే వారు భౌతికంగా గొప్ప ఆస్తులు లేకపోవచ్చేమో కానీ ఆత్మీయంగా వారు పరలోకానికి వారి జీవితాలు ఎదిగించుకున్నారు. దైవజనుడు యేసన్న గారు అంటండి, సార్ మీకేటండి అన్నాడట ఒక ఆయన దగ్గరికి వచ్చి, అయ్యగారు మీకేటండి అన్నాడట. నీ ఉద్దేశం ఏంటన్నాడట ఆయన. ఏం లేదు సార్, ఎక్కడ చూస్తే ఇక్కడ చూస్తే మందిరాలు, బోడని ఆస్తులు, బోడని పాస్తులు, బోడని ఇది, మీకు ఏంటండి బాబు, దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాడు అన్నమాట. నీకు ఎలాగ ఉందా అని చెప్పేసి, రా నాతో కూడా అని చెప్పి తన గదిలోకి తీసుకెళ్ళాడట. అతను గదిలోకి తీసుకెళ్ళి రా అని ఒక చిన్న పెట్టి తీసి, ఆ పెట్టి ఓపెన్ చేసి అందులో
2 జతలు బట్టలు ఉన్నాయట. ఈయనప్పటికి ఇంట్లో ఉన్నాడు కనుక లుంగితోనూ మరోలాగా ఉన్నారు. 2 జతల బట్టలు, ఒక బ్రష్, ఓ పేస్టు, ఓ టంగ్ క్లీనరు, ఒక చిన్న పౌడర్ డబ్బా, ఒక చిన్న అద్దం ఏనంట. నా ఆస్తి గురించి మాట్లాడే కదా ఇందాక, ఈ పెట్టే ఆస్తి అన్నాడంటే. అయ్యో అదేంటండి ఇవన్నీ అంటే, ఇక్కడ ఉన్న ఏది కూడా ఎవ్వరి సొంతం కూడా కాదు. ఇక్కడ ఉన్న ఏది ఎవ్వరి సొంతం కాదు. అంత దేవుని పని కొరకు, అంత దేవుని మహిమ కొరకు. కేవలం నాకున్న ఆస్తి అలా ఈ 2 జతల బట్టలు పోని ఆస్తిగాను కదా. ఓ 10 జతలు, 20 జతలు, 30 జతలు అంటే అది కూడా లేదు. 2 జతల బట్టలు. ఏదేస్తే ఎవడు చూస్తాడో, నేను వేసేది తెలిపే కదా. ఎంతసేపు వేసినది కొత్తదిగానే ఉంటుంది. ఇది పోతే మళ్ళీ ఇంకో 2 జతలు కుట్టించుకుంటాను. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో సంపాదించుకోవలసింది ఈ లోక ఆస్తులు పాస్తులు కాదు, తగ్గింపును సంపాదించుకో. తగ్గింపు స్వభావాన్ని. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత ఒదిగి ఉంటావో, ఎంత తగ్గించుకుని ఉంటావో, దేవుడు నిన్ను అంత గొప్పగా, అంత ఘనంగా వాడుకుంటాడు. ఈరోజు యోనాలో పౌలులో ఉన్నటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఈజ్ తగ్గింపు లేకపోవడం. పౌలు చాలా తగ్గించుకున్నాడు. ఏమన్నాడంటే పెంట అన్నాడండి. దేనిని? ఈ మాట మనం ఎవరికి ఉపయోగిస్తాం? ఎదటోళ్ళని తిట్టడానికి ఉపయోగిస్తాం. ఆయన ఏమన్నాడు? తను అనుకుంటున్నాడు, నన్ను నేను పెంటగా నష్టంగా ఎంచుకున్నాను. పూర్వము హింసకుడును, దూషకుడును, దేవుని సంఘమును అపరిమితంగా హింసించాను. అయినా తన విశేష కనికరము చెప్పిన నేను కూడా కనికరం పొందాను అంటాడు. తన చదువు కానీ, తన ఆస్తి కానీ, తన పౌరుషత్వపు గొప్పతనాలు కానీ ఏమి ఉపయోగించడం. ఆయన కూడా అలాగే 2 జతల బట్టలతో తిరిగి ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో పౌలు గొప్ప. యోనాలో కనీసం కొంచెం మనము యోనా వలె ఉన్నామా ప్రార్థనా జీవితంలో? పౌలు వలె ఉన్నామా ఆలోచించండి. పౌలు అనేక ఆత్మలను రక్షించుకున్నాడు. యోనా తను కూడా రక్షించుకోలేదు. కారణం ఏంటంటే వారి జీవితంలో ప్రార్థనలో ముఖ్యంగా తగ్గింపు లేకపోవడం. పేతురు తన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలండి మనం? ఏ పాటి వారం అసలు మనం? ఎంతటి వారం మనం? మన బతుకెంత, మన పరిస్థితులు ఎంత ప్రియులారా? ఆకాశ మహాకాశంలో పట్టజాలన్నటువంటి దేవుని సన్నిధిలో మనము తగ్గింపు కలిగి ఉన్నామా లేదా ఆలోచించండి. నేను చాలాసార్లు జ్ఞాపకం చేసే మాట, 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారటండి. ఒకడు పరిచయుడు చేస్తున్నాడు, అతిశయంతో, గర్వంతో, పొగరుతో. నా అంతటి వాడు లేడు అనే గొప్ప అతిశయ ప్రార్థన చేస్తుంటే, సుంకరి గడిచిన వారాల్లో కూడా సుంకరికి ప్రార్థనలో ధ్యానం చేసుకున్నాం. సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుడిగా నేను ధైర్యం చాలక తను తగ్గించుకుని దేవా పాపలను ఒప్పుకున్నాడు. అంతే. ఈరోజు దేవుని సన్నిధిలో నీవెంత గొప్ప ప్రసంగికుడువైనా, ఎంత గొప్ప పాటగాడువైనా, ఎంత గొప్ప అధికారమైనా, ఎంత గొప్ప టాలెంట్స్ ఉన్నా, ఎంత గొప్ప ప్రార్థనాపరుడైనా, నువ్వు నేను దేవుని ముందు, ఆఫ్టర్ ఆల్ నువ్వు నేను దేవుని ముందు గడ్డి పాచ కంటే హీనమైన వాళ్ళు. ఈ సత్యము మనం గ్రహించుకోగలిగితే ప్రియులారా, అసలు దేవుని సన్నిధిలో మనము తల కూడా ఎత్తమండి. దేవుని సన్నిధిలో మాట్లాడే ప్రయత్నం చేయం. దేవుని సన్నిధిలో మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం అస్సలు చేయం. ఓ మహారాజట గుడిలోకి వెళ్ళి కూర్చుని, గుడిలో కుర్చీలు ఉంటాయి మనకులాగా, గుడిలో కుర్చీలు ఉంటాయి మనకులాగా. ఓ మహారాజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేసుకున్నాడట. అయ్యా, ఎంతగా హెచ్చించడానికి నేను ఎంత మాత్రపు వాడను. ఎవరు? దావీదండం కంటే, దావీదంటే మనం ఎప్పుడు కూడా గొలియాతు, చిన్నోడు, గొర్రెలు ఇవే కనపడతా ఉంటాయి. అందుకని మహారాజుని నేను సంబోధిస్తున్నాను. ఓ మహారాజు, హంసతూలిక తల్పముల మీద పవళించే ఓ మహారాజు, దంతములతో కట్టిన నగరులలో చాలా టీవీగా ఔన్నత్యత కలిగి సాగిపోయే ఒక మహారాజు. దేవుని మందిరంలో దీపస్తంభము, సన్నిధి రొట్టెల వల్ల వేదిక, మందసం, ఇది తప్ప ఏమున్నాయండి ప్రత్యక్ష గుడారంలోని? ఏమైనా ఉన్నాయా? కుర్చీలు, బెంచీలు, ఇంకా ఏమైనా వేసారా? ఆ ప్రత్యక్ష గుడారంలో ఇవి తప్పేమీ లేవు. అక్కడికి వెళ్ళిపోయి ఆ నేల మీద కూర్చుని, అయ్యా, ఓ మహారాజు, ఓ చక్రవర్తి, అతను శాసిస్తే 12 గోత్రముల ఇశ్రాయేలు ప్రజలు అతని మాట వింటే చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు రాజ్యాలు గడగడ వణికిపోయే ఘనత కలిగినటువంటి దావీదు దేవుని సన్నిధిలో కూర్చుని ఎంతగా హెచ్చించడానికి నేను ఎంత మాత్రపు వాడను, నా కుటుంబం ఎంత, అయ్యా ఎంత చేసినా నీ దృష్టికి కొంచెంగానే ఉంది. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శారీరక పరిస్థితులు, నీ మానసిక పరిస్థితులు, నీ ఆత్మీయ పరిస్థితులు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాయా? లేదా ఆలోచించు.
ఏం చూసుకుని నీవు అతిశయపడుతున్నావు? ఏం చూసుకుని గర్వపడుతున్నావు? ఏం చూసుకుని గర్వముగా ప్రవర్తిస్తున్నావు? ఒకరోజు జ్వరం వస్తే మంచం ఎక్కేస్తాం, రొంప చేస్తే స్థిరం ఉండదు. ఇంకా ఏం చేస్తున్నావు మనకే తెలియదు, ఏం తాగుతున్నావు మనకే తెలియదు. ఇలాంటి చాలా అల్పమైన బ్రతుకు కలిగిన మనం దేవుని సన్నిధిలో దేనిని చూసి నీవు అతిశయపడుతున్నావు? ఆలోచించి ప్రియులారా. యోనా తృణీకరించబడ్డానికి, పౌలు అంగీకరించబడ్డానికి రెండింటికి కారణం ప్రార్థన ప్రధానమైతే, ఆ ప్రార్థనలో ప్రియులారా చాలా ప్రధానమైన విషయం తగ్గింపు. దేవుని స్నేహితుడు అని పిలువబడినటువంటి అబ్రాహాము తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును రక్షించుకునే ప్రయత్నంలో దేవునితో మాట్లాడడం మొదలుపెట్టాడండి. ఆదికాండం 18:27 మాట్లాడుతూ తాను దేవుని సన్నిధిలో ఎలా ప్రయోగించుకుంటున్నాడంటే, చదవండి దయచేసి మాట. ఇదిగో ధూళియు బూడిదయునైనా, చాలండి, ఇదిగో ధూళియు బూడిదయునైనా. అబ్రాహాము ఎవరండి? అసలు దేవుడు పిలకముందు చాలా ధనవంతుడు, గొప్పడండి. దేవుడు పిలకముందు అబ్రాహాము చాలా గొప్పడు, ధనవంతుడు, ఒక చరిత్ర కలిగినటువంటి పరిస్థితి నుంచి వచ్చినవాడు. దేవుడు పిలిచిన తర్వాత ప్రియులారా తన జీవితంలో ఇక తగ్గించుకోవడం తప్ప, దేవుని సన్నిధిలో దేవునికి లోబడిపోవడం తప్ప ఇంకా ఎలాంటి అనుభవం దేవుని సన్నిధిలో అబ్రాహాము లేడు. అబ్రాహాముకున్న పేర్లు 1 కాదు 2 కాదు, చాలానే ఉన్నాయి. 1, 2 మనం చెప్పుకుంటే, అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, అబ్రాహాము దేవుని స్నేహితుడు. ఒక దేవుని స్నేహితులుగా పిలువబడుతున్నటువంటి అబ్రాహాం దేవుని సన్నిధిలో ఎలా మాట్లాడుతున్నాడండి? ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడను. ఇది కదా ప్రార్థనా జీవితంలో తగ్గింపు. ఇది కదా దేవుడు కోరుకుంటున్నటువంటి తగ్గింపు స్వభావం. ఇది కదా నీ ప్రార్థన ఆత్మీయ జీవితంలో నీవు కలిగి ఉండాల్సినటువంటి ఆత్మీయ ఆభరణం. ఓ ప్రక్కన పౌలు తగ్గించుకుంటున్నాడు, నేను పంటను లేదా నష్టముగా ఎంచుకున్నాను. ఒక ప్రక్కన మహారాజు దావీదు అంటున్నాడు, ఎంతగా హెచ్చించిన నా బతికెంతయ్యా అంటున్నాడు. ఓ ప్రక్కన అబ్రహాము దేవుని స్నేహితుడు మాట్లాడుతున్నాడు, ధూళియు బూడిదయు. ఈరోజు నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రియులారా, తగ్గింపు లేనివాడు మోకరించి ఎలా ప్రార్థించగలడు? నా జీవితంలో నేను చూస్తున్నామండి, అతని జీవితంలో తగ్గింపు లేదు. అందుకనే వాడ నావికుడు అంటున్నాడు, నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థన చేయమన్నప్పుడు ఏమైనా ప్రార్థించగలుగుతున్నాడండి? అస్సలు ప్రార్థనని ప్రసక్తి లేదు. ప్రార్థించుకోవడానికి డిసైడ్ అయిపోయాడు. కారణం ఏంటంటే తగ్గింపు స్వభావం లేనివాడు దేవుని సన్నిధిని మోకరించి ఎలా ప్రార్థిస్తాడు? ఇక రెండవ అంశానికి నడిపించబడదామండి. అదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం 2వ భాగం. తగ్గించుకున్న తర్వాత అండి ప్రార్థన చేసి, చాలండి, ఈ రెండు ఒకటే. కీర్తనల గ్రంథంలో వెతకడం ఈ మాట ఎక్కడ వ్రాయబడిన ప్రియులరా అది ప్రార్థనకు సంకేతం. ప్రార్థన చేసి వెతకి, ఈ రెండు ప్రార్థనకు సంబంధించిన అంశాలు. మనం సాధారణంగా ప్రార్థనలో ఏం వెతుకుతాం చెప్పండి? ఈ ఒక చిన్న మాటకి సమాధానం చెప్పండి. నీకు అసలు క్వశ్చన్స్ వేయండి నేను. సో ఇన్వాల్వ్ చేయడానికి అయితే అసలు మనం తెలుసుకోవడానికి అప్పుడప్పుడు మరి అడుగుతూ ఉంటారు కదా. అలాగే ప్రార్థనలో ఏం చేస్తాం మనం? ఏమండి? ప్రార్థన చేస్తాం. చాలా బాగుంది. ప్రార్థనలో ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, అంతే కదా. ప్రార్థనలో ఏం చేస్తామంటే, ప్రార్థనలో ఉండే చాలా ప్రధానమైన విషయం వెతుకులాట. ప్రార్థనలో ఉండే ప్రధానమైన విషయం ఏంటండి? వెతుకులాట. అయితే మరి దేవుడు వెతకమన్నాడు, వెతికేస్తున్నామండి అంటే ప్రియులారా, నీ వెతుకులాట కాదు. నీ ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత వెతుకులాడతావు. ఏం వెతుకులాడతావు? నీ కోసం నువ్వు వెతుకులాడతావు. అంతే. ఇంకెంత వెతుకులాడతావంటే, నీ జీవితంలో ఇప్పుడు అవసరమైనవి, రేపు అవసరమైనవి, నీవు చచ్చిపోయే వరకు అవసరమైనవి, నీ పిల్లలకు అవసరమైన ప్రతిదీ కూడా తెగ వెతుకులాడతామండి. ఏది మర్చిపోయామని అక్కడక్కడే ఒక్కోసారి చేసిన ప్రార్థన చేస్తూ ఉంటారు, మర్చిపోయాం. చేసిన ప్రార్థన తిరిగేస్తూ ఉంటారు, అక్కడే తిరిగేస్తూ ఉంటారు, మొత్తం తిరిగేస్తూ ఉంటారు. చేసిందే ఫైనల్గా అయిపోయిన తర్వాత ఎవడో కూడా ఏంటంటే అలా చేశారు, అస్తమాట చేశారని చెబితేనే కానీ ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే మర్చిపోయామేమో టార్చిలెట్ వేసి మరీ వెతికేసేసి ఉన్న అంశాలన్నీ కూడా ప్రార్థనలో పెట్టేస్తాం. అవును, నిజమే. ప్రార్థన చేసి ఆయనను వెతకమన్నాడు, దేవుడే వెతకమన్నాడు. కానీ ఎవరిని? నీ అవసరాలు వెతికేది కాదు ప్రార్థన, నీ అక్కరలు వెతికేది కాదు ప్రార్థన,
నీ కోరికలు వెతికేది కాదు ప్రార్థన. నీ జీవితంలో నీకు కావలసినవి వెతికేది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే నీకు అన్నీ ఇవ్వగలిగిన నీ దేవుని వెతకడం. ప్రార్థన అంటే ఏమిటండి? నీకు అన్నీ ఇవ్వగలిగిన నీ దేవుణ్ణి వెతకడం. నీ దేవుడు దొరికితే అన్నీ నీకు దొరికినట్టే. నీ దేవుడు నీకు దొరికాడు అనుకోండి, ప్రియులారా, బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ మనదైతే ఇక అప్పులు ఇచ్చేవాడితో మనకు పనిటి. రిజర్వ్ బ్యాంకే మన సొంతమైంది. ఎప్పుడు కావాలితే అప్పుడు ప్రింట్ చేసేసుకోవచ్చు, అంతేనా? అలాగే ఉండదు. దానికి ఒక లెక్క ఉంటుంది. ఎన్ని నోట్లు ప్రింట్ చేయాలో దానికి ఒక లెక్క ఉంటుంది. మన యొక్క ఆదాయ వ్యయాలను బట్టి, మనకున్నటువంటి బంగారాన్ని బట్టి ఇవన్నీ కూడా ఒక అంచనా వేసి ఇంత శాతం మాత్రమే ముద్రించాలి అని ఒక క్రమం ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ మన జీవితంలో నేర్చుకోవాల్సిన రెండవ ప్రధానం ప్రార్థన చేసి ఆయనను వెతికి. యోనా జీవితంలో ఈ రెండు లేవు. ప్రార్థన చేయటం లేదు, వెతకటం లేదు. ఆ వాడ నావికులు యోనా దగ్గరికి వచ్చి సొల్యూషన్ వెతుకుతున్నారంటే వాళ్ళు ఎవరు? వాడ నావికులు. అన్యులు సొల్యూషన్ వెతుకుతున్నారు. తమ దేవతలు ప్రార్థన చేశారు, పనము లేదు. మరలా తిరిగి వచ్చి యోనా దగ్గర సొల్యూషన్ వెతుకుతున్నారు. ఇదిగో ఇలా తుఫాను సంభవించింది, వాడ మునిగిపోయే ప్రమాదం ఉంది, మా దేవతలందరికీ ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు, నీవు లేచే దేవునికి. దాని అర్థం ఏంటంటే కనీసం యోనా ప్రార్థన చేసి వాళ్ళ దేవుడు ఆలకిస్తాడేమో. ఎందుకంటే ఆ వాడలో ప్రార్థన చేయాల్సిన ఒకే ఒక వ్యక్తి ఎవరు? యోనా. ప్రార్థన చేస్తే దేవుడు సొల్యూషన్ ఇస్తాడేమో, రక్షిస్తాడేమో, బ్రతికిస్తాడేమో. వెతుకుతున్నారు సొల్యూషన్ కొరకు. ప్రియులారా, నీ జీవితంలో దేవుని వెతుకుతున్నావా? దేవుని వెతుకుతున్నావా? మనం ఆయనను వెతికిన ఎడల ఏమంటాం? మనం ఆయనను వెతికిన ఎడల కనుగొందాం. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకుందును. మీరు వెతకండి, మీరు వెతకండి, మీరు వెతకండి. ఏదో అవసరాలను వెతుకుతున్నాం, అక్కరలను వెతుకుతున్నాం, లేదా మన పరిస్థితులకు అనుకూలమైనటువంటి వాటిని వెతుకుతున్నాం. ప్రియులారా, మీకు 10,000 అవసరమైంది, ప్రార్థన చేసి వెతికారు, దేవుడు 10,000 ఇచ్చాడు. రేపు పొద్దున మళ్ళా ఒంట్లో పోలేదు, మళ్ళా వెళ్ళారు, మీరేం వెతుకుతున్నారు? ప్రభు నాకు స్వస్థత ఏమని వెతుకుతున్నారు. అంటే ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తూ ఆయా అవసరతలను, ఆయా దినచర్యల ప్రకారము మీకు కలిగే అవసరతలను వెతుకుతున్నారు. వాక్యం ఏం చెప్తుంది, నేను ఏం చెప్తున్నానంటే ప్రియులారా, అలా ఒక్కొక్కటి మీరు వెతకడం కంటే ఒక్కసారిగా మీ దేవుణ్ణి వెతికితే ప్రార్థనలో మీకు ఏది కావాలో ఆయన అనుగ్రహిస్తాడు. మీకు ఏది కావాలో ఆయన దయచేస్తాడు. దీనిని వెతికే కంటే అన్నీ ఇవ్వగలిగిన దేవుణ్ణి మీరు వెతికితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన తానే ఆయన చెప్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి మాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఆయన అంటాడు, ఈ లోకంలో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరే మీ పిల్లలు అడుగు వాటిని ఇస్తారు కదా. పరలోకపు తండ్రినైన నేను అంతకంటే శ్రేష్టమైన వాటిని మీకు ఇయ్యనా అని ప్రశ్న వేస్తున్నాడు. పిల్లరా, ఈరోజు ప్రార్థనలో రెండవ అంశం, యోనా చేయలేనటువంటి రెండవ పని. యోనా దేవుని వెతకటం లేదు. యోనా ఏం వెతికాడు తెలుసా? తర్షీషుకు వెళ్ళే వాడను వెతికాడు. యోనా ఏం వెతికాడో తెలుసా? వాడలో ఎవ్వరు రాని ఖాళీ ప్లేస్ ఎక్కడుందని వెతికాడు. యోనా ఏం వెతికాడండి? వాడలో ఎవ్వరు రాని ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉందని అడిగాడు, వెతికాడు. తుఫాను వచ్చి వీళ్ళంతా అడిగినప్పుడు యోనా అప్పుడు కూడా దేవుని వెతకకుండా అటు ఇటు చూశాడు, ఇందులో పడండి అన్నాడు. దేన్ని వెతికాడు? సముద్రాన్ని. మనం కూడా ప్రియులారా, వెతకాల్సిన సమయంలో వెతకాల్సిన దేవుణ్ణి మానేసేసి ఆయా అవసరతలను, ఆయా అక్కరలను, ఆయా పరిస్థితులను, ఆయా కోరికలను వెతుక్కుంటూ ఒక దేవుని కృపను పోగొట్టుకుంటున్నాం. 14వ సంకీర్తనలో దేవుడు చక్కటి మాట ఈ కీర్తనాకారుని ద్వారా మాట్లాడుతున్నాడండి. 1, 2, 3, 4 చరణాలు. 14వ సంకీర్తన 1 నుంచి 4 చరణాలు త్వరగా చదువుకుందామండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు, వారు చెడిపోయి అసహ్య కార్యములు చేయుచున్నారు, మేలు చేయవాడు ఒక్కడును లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవ్వరును లేరు, ఒక్కడైనా లేడు.
యెహోవాకు ప్రార్థన చేయి, ఆహారం మృంగినట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయవారికి అందరికీ తెలివి లేదా? దేవుని వెతకటం లేదటండి, దేవుని కనుగొనటం లేదటండి, దేవుని కొరకు అసలు ఆలోచన చేయటం లేదటండి. ఆయన వెతుకుతున్నాడట. నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారేమో, నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారేమో. అందరూ ఆస్తులు వెతుకుతున్నారు, అంతస్తులు వెతుకుతున్నారు, ఉద్యోగాలు వెతుకుతున్నారు, సరైన సంబంధాలు వెతుకుతున్నారు, మంచి డబ్బు, మంచి కారు, ఇంకా రకరకాల ఈ లోక సంబంధమైన వాటిని వెతుక్కుంటూ వెళుతున్నారు. కానీ దేవుడు మానవుణ్ణి సృష్టించిన కాలం నుంచి ఇప్పటి వరకు వెతుకుతున్నాడట. నన్ను వెతుకువారు. అవ్వమ్మ ఏం వెతికింది? అవ్వమ్మ ఏం వెతికింది? పండు వెతికింది. కయ్యని ఏం వెతికాడు? కయ్యి. ఇలాంటి సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేయకండి బాబు. కయ్యని వెతికాడు, ప్రయారిటీ వెతికాడు. కయ్యని ఏం వెతికాడండి? అందుకనే కదా తమ్ముడు చంపేశాడు. నాకు రావలసిన ప్రయారిటీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? తమ్ముడికి ఇచ్చాడు. ప్రియులారా, బాబెలు కాలపు ప్రజలు ఏం వెతికారు? పేరును వెతికారు. బాబెలు కాలపు ప్రజలు ఏం వెతికారండి? పేరుని వెతికారు. ప్రియులారా, ఆ కాలం నుంచి ఈ కాలం వరకు, మన వరకు కూడా ఈ లోకంలో దేవుడిని వెతకటం లేదు. అబ్రహాము గురించి మాట, చక్కని మాట హెబ్రీ పత్రికలు 11వ అధ్యాయంలో చదవవలసిన 10వ వచనం. అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం అనుకున్నాం అబ్రహాము కుమారుడి గురించి వెతికాడేమో అని, కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో తెలుసా? అబ్రహాము కుమారుడి గురించి వెతకలేదు, పునాదులు గల పట్టణము గురించి వెతికాడు. పునాదులు గల పట్టణం గురించి వెతికాడు. ఈరోజు నీవు దేని గురించి వెతుకుతున్నావు ప్రియులారా? దేని గురించి? దేవుడు చూస్తున్నాడట. మానవుని సృష్టించిన కాలం నుంచి మీరు ఏం వెతుకుతున్నాం, మనం ఏం వెతుకుతున్నామని ఆయన తరచి చూస్తున్నారు. మనమేమో అవ్వమ్మ వలె పండును వెతుకుతున్నాం, కయ్యని వలె ప్రయారిటీ వెతుకుతున్నాం, బాబెలు కాలపు ప్రజల పేరును వెతుకుతున్నాం, ఆస్తులు వెతుకుతున్నాం, అంతస్తులు వెతుకుతున్నాం, అధికారం వెతుకుతున్నాం, పీఠాలు వెతుకుతున్నాం, గుర్తింపు వెతుకుతున్నాం, ఘనత వెతుకుతున్నాం, అందరూ పొగడాలని మనం వెతుకుతున్నాం. ఈరోజు ప్రియులారా, యోనా జీవితంలో దేవుణ్ణి వెతక్కపోవడం చాలా సమస్యలు తీసుకొచ్చింది. 2 విషయాలు చూస్తాం ఇప్పటివరకు. ఒకటి, యోనా జీవితంలో అసలు ఫస్ట్ ప్రాబ్లం ప్రార్థించకపోవడం, ప్రార్థనలో తగ్గింపు లేకపోవడం. తర్వాత ప్రార్థన చేశాడు మళ్ళీ 2వ అధ్యాయంలో. ప్రార్థనలో తగ్గింపు లేకపోవడం, ప్రార్థనలో దేవుని వెతక్కపోవడం. ప్రియులారా, ఏకాంత ప్రార్థన అనుభవం అంటే వెతికే అనుభవం, ఏకాంత ప్రార్థన అనుభవం లేకపోతే రూపాంతరాన్ని ఎలా పొందుకుంటావు నువ్వు? అంతే కదా. ఏకాంత ప్రార్థన అనుభవం లేకపోతే రూపాంతరాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు? ప్రభు రూపాంతరాన్ని పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రతిరోజు ఏకాంత ప్రార్థన చేశారు. అందుకని రూపాంతర అనుభవాన్ని పొందుకున్నారు. నీ జీవితంలో నీవు కూడా ఏకాంత ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండగలిగితే కనుక ఖచ్చితంగా రూపాంతరాన్ని పొందు. ఇక 3వ చివరి అంశం అండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. చెడు మార్గములను విడిచిన ఎడల. యోనా జీవితాన్ని మరలా అప్లై చేసుకుందాం. దేవుడు ఏ మార్గాన వెళ్ళమన్నాడు? యోనా ఏ మార్గాన వెళుతున్నాడు? దేవుడు యోనాను నీనివే మార్గాన వెళ్ళమన్నాడు, నీనివే పట్టణ మార్గాన వెళ్ళమన్నాడు. యోనా ఏ మార్గాన వెళుతున్నాడండి? తర్షీషుకు వెళ్ళి ఆ ఓడకు కేవు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు. అంటే అన్య మార్గములో వెళుతున్నాడు. చెడు మార్గములలో నలిగిపోతున్న వారిని రక్షించడానికి దేవుడు స్వార్థ మార్గము గుండా యోనాను పంపిస్తుంటే, యోనా మాత్రం అన్యజనులతో కూడా ఆ ఓడకు డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కుని కిందకు వెళ్ళి నిద్రపోతున్నాడు. దేవుని సన్నిధిలో దేవుడిని నేను అంగీకరించాలని, ఆశీర్వదించాలన్నా నీ ప్రార్థనా జీవితంలో ఉండాల్సిన 3వ ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీ చెడు మార్గములను విడిచిపెట్టాలి. చెడు మార్గములను విడిచిపెట్టకుండా ఒకవేళ మొదట చెప్పిన 2 విషయాలు పెట్టి నువ్వు ప్రార్థించిన ప్రయోజనం లేదు. అంతే కదండి. అంటే తగ్గించుకుని ప్రార్థించినా లేదా ఆయనను వెతకి ప్రార్థించినా నీవు వదలాల్సిన అసలైనటువంటి చివరి విషయం చెడు మార్గమును విడిచిపెట్టకపోతే నీ ప్రార్థనకు ఫలితం రాదు. ఎందుకంటే 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్తారు, రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కృచి కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకును మీ దేవునికి మీ పాపములు అడ్డుగా వచ్చినందున దేవుని ముఖమును మీకు మరుగు చేశాను. మీకు ప్రియులారా, 3వ ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయం మన చెడు మార్గములను విడిచిపెట్టాలండి. చెడు మార్గములను విడిచిపెట్టాలి. యూదా గ్రంథంలో, యూదా పత్రికలు 11 నుంచి 13 వచనాలు. యూదా పత్రిక 11 నుంచి 13 వచనం. ప్రియులారా, అయ్యో వారికి శ్రమ, వారి కయ్యేను నడిచిన మార్గమును నడిచి బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవను ఆతురంగా పరిగెత్తడి.
కోరహు చేసినట్లు తిరస్కారం. ఇక్కడ ముగ్గురు పేర్లు పాత నిబంధన గ్రంథంలో చెత్తి పట్టుకుంటున్నారు. ఒకటి కయ్యను నడిచిన మార్గం. ఏ మార్గంలో నడిచాడంటే అసూయ చేత తన తమ్ముడిని చంపే మార్గంలో నడిచాడు. 2 బిలాము నడిచిన తప్పు త్రవ. బాలాకు బహుమానమునకు ఆశించి తప్పు త్రవలో పరుగులు పెట్టాడు. కోరహు చేసిన పని దేవుని సమాజం మీద తిరుగుబాటు చేశారు. అయ్యో, ఇలాంటి మార్గమున అనగా కయ్యను వలె సహోదరుని మీద అసూయపడే మార్గము, బిలాము వలె లోక బహుమానాలకు ఆశపడే మార్గం, కోరహు కుమారుడి వలె తిరుగుబాటు త్రోవలలో ఎవరైతే వెళతారో వారికి బహుశ్రమ. చెడు మార్గాన్ని విడిచిపెట్టు. కయ్యనుకు చెడు మార్గాన్ని విడిచిపెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ కయ్యను విడిచిపెట్టాడు. బిలాముకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు, గాడిద ద్వారా అవకాశం ఇచ్చాడు, అయినా బిలాము మాట వినలేదు. కోరహు కుమారులు కూడా అంతే ప్రియులారా. కోరహు కూడా అంతే. ఇలాంటి పరిస్థితుల్లో నీవెలా ఉన్నావు? నీ జీవితంలో చెడు మార్గాన విడిచిపెడుతున్నావా? అదే మార్గంలో ముందుకు సాగే ప్రయత్నము మనం చేస్తున్నామా? ఆలోచించండి. ఈరోజు చాలా ప్రధానమైనటువంటి 3వ అంశం, మన చెడు మార్గములను విడిచిపెట్టాలి. యోనా తన జీవితంలో చెడు మార్గాన్ని విడిచిపెట్టలేదు. 1వ అధ్యాయం చెడు మార్గంలో వెళ్ళిపోతున్నాడు. 2వ అధ్యాయము చెడు మార్గంలో ఉంటూ, అంటే సృష్టి మీద దేవుని మీద ఏం చేస్తున్నాడంటే ప్రార్థనలో నెపాలు వేస్తున్నాడు. ఫిర్యాదుల ప్రార్థన అన్నారు దీన్ని. ఆపదముక్కుల ప్రార్థన, గడిచిన దినాల్లో చెప్పిన ఈ ప్రార్థన గురించి. ఆపదముక్కుల ప్రార్థన, ఫిర్యాదుల ప్రార్థన, అవసరార్థమైనటువంటి ప్రార్థన. ఇక 3వ అధ్యాయంలో ప్రియులారా, అక్కడ కూడా చెడు మార్గాన్ని విడిచిపెట్టట్లేదు. కోపము, అసూయ, ద్వేషముతో రగిలిపోతున్నాడు. ఇక 4వ అధ్యాయం అయితే ఇక తన జీవితం చాలా భయంకరంగా మారిపోయింది. యోనా జీవితంలో ప్రియులారా ఎందుకు ప్రార్థించలేదు తెలుసా? చెడు మార్గాన విడిచిపెట్టలేదంటే. ఎవరు ప్రార్థన చేయరంటే తగ్గింపు స్వభావము లేని వారు, దేవుని వెతకని వారు ప్రార్థన చేయలేదు. అలాగే చెడు మార్గమున విడివని వారు ప్రార్థన చేయలేదు. ఈరోజు ప్రార్థన అనే ఈ ఆత్మీయ అనుభవంలో కొనసాగుతున్న మనం ఒకవేళ ప్రార్థన చేస్తూ నామకార్థంగా జీవిస్తున్నామేమో. మన ప్రార్థనా జీవితంలో ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సినటువంటి మొదటి విషయం తగ్గింపు లేనివాడు దేవుని సన్నిధిలో మోకరించలేడు. 2వ అంశం, ఆయన వెతకాలి. ప్రార్థనలో ఆయనను వెతకని వానికి రూపాంతర అనుభవం లేదు. 3వది, చెడు మార్గమును విడిచిపెట్టాలి. చెడు మార్గమును విడువని వాడు మంచి మార్గంలోనికి ఎప్పుడు రాలేడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, ప్రార్థన మానవ జీవితాన్ని అనేక కృపలతో నింపేసింది. ఎప్పుడు ప్రార్థన మానవ జీవితానికి వచ్చిందో అప్పుడు మానవ జీవితంలో అద్భుతాలు ఆవిష్కరించబడ్డాయి, ఆశ్చర్యాలు జరిగిపోయాయి. అంతకు మునుపెన్నడూ లేనటువంటి గొప్ప దేవుని శక్తి కలిగిన కార్యాలు మానవుల చేత దేవుడు జరిగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మనకి ఈరోజు ప్రార్థన అనే ఈ అద్భుతమైనటువంటి పాటను పాడుకున్నటువంటి మనం యోనా జీవితంలో ఉన్నటువంటి ప్రార్థన అనుభవాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఎలాంటి ప్రార్థన జీవిత అనుభవాన్ని కలిగి ఉన్నాం? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అసలు ప్రార్థన చేయకపోతే ప్రళయాన్ని మన మీదకి రప్పించుకోవాల్సింది. మనకి ఇవ్వడినటువంటి ఈ సాంగ్ షీట్లు పల్లవి చివరి భాగంలో ఏముందండి? మొదటి భాగంలో ప్రార్థన లేనిదే పరాజయం అంటే ఆ మొదటి 3 మాటలు తీసి 2 మాటలు తీసి జయంలో ఒక రకం అనుకోకుండా దీన్ని. పరాజయం అంటే మీ ఫెయిల్యూర్, పరాజయం. ప్రార్థన లేకపోతే ఏమిటండి? ఏ జీవితంలో ప్రార్థన ఉండదో, అంటే ప్రార్థన అంటే మనం చేసే ప్రార్థన కాదు, తగ్గింపు, ఆయనను వెతకడం, చెడు మార్గాలను విడిచి, ఇలాంటి ఒక ప్రార్థనా జీవితం ఏ జీవితంలో ఉండదో ప్రియులారా, ఆ జీవితానికి పరాజయము తప్పదని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కనుక మనము యోనా వలె ప్రార్థించని వారంగా కాక పౌలు వలె ప్రార్థించే వారంగా, అందులోనూ తగ్గింపు అనుభవాన్ని, అలాగే మన యొక్క తండ్రిని వెతికే అనుభవాన్ని, అలాగే చెడు మార్గములను విడిచే అనుభవాన్ని కలిగి ఆయన సన్నిధిలో పరిపూర్ణ ప్రార్థన అనుభవాలతో నింపబడడానికి సిద్ధపడదాం. ప్రార్థన ద్వారా వచ్చే విజయాలను మనం సొంతం చేసుకోవడానికి, ఆశీర్వాదాలను పొందుకోవడానికి సిద్ధపడదాం. అటుకపు పరిశుద్ధాత్మ జీవితంలో దాయిచ్చాను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును కొందనాలు అయ్యా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని మీ కృపలో కాచి దాచి కాపాడారు, మీ స్వరం వినిపించారు అయ్యా. ప్రార్థన లేని యోనా జీవితం ఏమైపోయింది మాకు తెలియజేశారు. ఎలాంటి ప్రార్థన ఉండాలో మాకు జ్ఞాపకం చేశారు అయ్యా. యోనా వలె ప్రార్థించని వారంగా కాక తగ్గింపు ప్రార్థన అనుభవాన్ని కలిగి అయ్యా, ప్రార్థనలో మా అవసరతలు వెతికే వారంగా కాకుండా అన్నీ ఇవ్వగలిగిన మిమ్మల్ని వెతికే అనుభవాన్ని కలిగి ఉంటే, ప్రార్థనలో మా చెడు మార్గములను విడిచిపెట్టి మీ పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి సహాయం చేయండి. విన్న వాక్యం మా హృదయాలలో గొప్ప ఆశీర్వాదాన్ని, అలా ప్రార్థించినప్పుడు అయ్యా మీరు మా దేశాన్ని స్వస్థపరుస్తారని, మా ప్రార్థన ఆలకిస్తారని, మాకు నెమ్మదిని కలుగు చేస్తారని వాక్యం సెలవిస్తున్నారు. కనుక అయ్యా అట్టి ప్రార్థన అనుభవంతో
మా జీవితంలో మీ కృపను పొందుకుంటూ సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.